హాయ్ అండి. మన లాస్ట్ మాడ్యూల్లో అంటే డిస్పెన్సరీ మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ఫార్మసీని 2 డిఫరెంట్ మాడ్యూల్స్గా మనము చెప్పుకున్నాము. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి స్టాక్ అండ్ సెకండ్ మాడ్యూల్ వచ్చేసి సేల్. సో రెండింటిని కూడా మనం ఫార్మసీ మాడ్యూల్లో ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ఫార్మసీ మాడ్యూల్, బట్ అందులోనే 2 క్లాసిఫికేషన్స్ ఎందుకు చేసాము అని అంటే మనము ఫార్మసీ మాడ్యూల్లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్ అంతా కూడా మనము ట్రాక్ చేస్తూ ఉంటాము. డిస్పెన్సరీలో ఏంటి అని అంటే సేల్ చేస్తూ ఉంటాము అనమాట. సో ప్రాసెస్ అంతా కూడా ఫార్మసీలోనే ఉంటుంది, బట్ వీ క్లాసిఫైడ్ ఫార్మసీ మాడ్యూల్లో ఏం జరుగుతుంది అన్నది మనము ఫస్ట్ చూద్దాము. సో ఇన్ జనరల్గా మనకి మెడిసిన్ అంతా కూడా ఐదర్ వెండర్స్ నుంచి కానీ, లేదనంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ, లేదనంటే మనకి సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆర్డర్ పెడతాం. ఆ ఆర్డర్ పెట్టే విధానాన్ని పిఓ అంటారు, అంటే పర్చేజ్ ఆర్డర్ అంటారు అనమాట. సో ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది ఐదర్ మీరు డైరెక్ట్ కాల్ చేసి చెప్తారు, కొన్ని హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మెయిల్ పెడతారు, కొన్ని హాస్పిటల్స్లో త్రూ సాఫ్ట్వేర్ పెడతారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎనీ ఆఫ్ ది 3 విధానాలు, అంటే ఏ విధంగా మీరు ఆర్డర్ పెట్టినా కానీ పర్చేజ్ ఆర్డర్ అనేది డైరెక్ట్గా మీరు సప్లయర్కి ఏం అడుగుతున్నారు అంటే మాకు సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉంది, ఒక ఏబీసీ మెడిసిన్ మాకు రిక్వైర్మెంట్ ఉంది, అది మాకు పంపించండి అని చెప్పేసి మీరు వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు. మీరు ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు వెండర్ ఏం చేస్తాడు, మీ రిక్వెస్ట్ని తీసుకొని ఐదర్ మెయిల్ ఆర్ మొబైల్ ఆర్ త్రూ సాఫ్ట్వేర్ అయినా కానీ అతను ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తాడనమాట. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసి అతను మనకి గూడ్స్ అనేది డిస్పాచ్ చేస్తాడు. సో ఒకసారి మనం ఇక్కడ పిఓ రైట్ చేసిన తర్వాత వెండర్ ఏం చేస్తాడంటే అతను వాళ్ళ సాఫ్ట్వేర్లో బిల్లింగ్ చేసి ఆ బిల్లింగ్ ఇన్వాయిస్ అలాంగ్ విత్ గూడ్స్ మనకి పంపిస్తాడనమాట. మన హాస్పిటల్కి పంపిస్తాడు. మన హాస్పిటల్లో ఎవరైతే స్టాకిస్ట్ ఉంటారో ఆ స్టాకిస్ట్ ఏం చేస్తారు అని అంటే ఆ ఏదైతే మనం పర్చేజ్ ఆర్డర్ రైట్ చేసామో ఆ పర్చేజ్ ఆర్డరు అలాంగ్ విత్ గూడ్స్ రిసిప్ట్, అంటే వెండర్ ఎప్పుడైతే ఇన్వాయిస్ రైట్ చేస్తారో మనకది గూడ్స్ రిసిప్ట్ అనమాట. అంటే గూడ్ రిసీవ్ అయింది కాబట్టి దాన్ని మనం గూడ్స్ రిసిప్ట్గా పరిగణిస్తాము. సో ఎప్పుడైతే మనం పర్చేజ్ ఆర్డర్ని గూడ్స్ రిసిప్ట్ని వెరిఫై చేసుకుంటాం, అంటే మనము రిక్వెస్ట్ చేసిన మెడిసిన్ వచ్చిందా లేదా దాంతోపాటు మరేమన్నా పంపించారా, సో ఆ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనము ఫిజికల్ గుడ్ని బిల్లో ఉన్న గూడ్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిలాస్టిన్ ఆర్డర్ పెట్టారు, బిలామౌంట్ సిరప్ ఆర్డర్ పెట్టారు. బిలామౌంట్ సిరప్ మనం 10 ఆర్డర్ పెట్టాము, 10కి 2 ఫ్రీగా వచ్చినాయి. సో టోటల్ 12 వచ్చినాయి. 12కి కూడా బ్యాచ్ నెంబర్స్ సేమ్ ఉన్నాయా అండ్ ఎక్స్పైరీ డేట్స్ సేమ్ ఉన్నాయా. సో గూడ్స్ రిసిప్ట్ వాళ్ళు పంపించిన ఇన్వాయిస్ ఇక్కడ ఇన్వాయిస్ కాస్త మనకి గూడ్స్ రిసిప్ట్ అవుతుంది. ఈ ఇన్వాయిస్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఫిజికల్ గుడ్ అదే ఉందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత ఏం చేస్తాము, దీన్ని మనము మన ఫార్మసీ స్టాక్లో ఎంటర్ చేస్తాము. సో దాన్ని గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ అంటారన్నమాట, అప్డేట్ అంటారన్నమాట. సో వన్స్ మనం ఈ గూడ్స్ రిసిప్ట్ని అప్డేట్ చేసిన తర్వాత అది మన ఫార్మసీ స్టాక్లో కనిపిస్తుంది. ఫార్మసీ స్టాక్లో కనిపించిన వెంటనే మనం సేల్ చేయడానికి ఉంటుందా అంటే ఉండదు. సో కంపల్సరీ కూడా మనకి గూడ్స్ ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో, ఫిజికల్ గుడ్ రిసీవ్ అవుతుందో కంపల్సరీ కూడా వెరిఫై చేసుకొని మనము దాన్ని స్టాక్లోకి అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో మన సాఫ్ట్వేర్లో మీకు వెండర్ దగ్గర నుంచి ఏ రూపంలో మనకి స్టాక్ రిసీవ్ అయినా కంపల్సరీ కూడా మనము డిజిటలైజ్ చేసుకోవటము అనేది మ్యాండేటరీ. వన్స్ మనకి స్టాక్ రూమ్లోకి డిజిటలైజ్ చేసిన తర్వాత ఆ స్టాక్ ఎంట్రీ అంతా కూడా స్టాక్ రూమ్లో ఉండిపోతుంది అనమాట. సో దాన్ని మీరు వర్చువల్గా ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్గా ఎలాగో ట్రాన్స్ఫర్ చేస్తారు డిస్పెన్సరీకి, బట్ స్టాక్ రూమ్ నుంచి మనం ఏదైతే డిస్పెన్సరీకి వర్చువల్గా చేయాలో, ఎందుకు అని అంటే మీరు ఫిజికల్గా పంపిస్తే స్టాక్ ఫిజికల్గా వెళ్తుంది, బట్ వాళ్ళకి బిల్లింగ్ అవ్వదు అక్కడ. సో బిల్లింగ్ అవ్వాలి అంటే కంపల్సరీ కూడా మీరు సబ్స్టోర్ డిస్పాచ్ అనేది కొట్టాలి. సబ్స్టోర్ డిస్పాచ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్గా సాఫ్ట్వేర్లో వాళ్ళకి అవైలబుల్గా ఆ మెడిసిన్ ఉంచితే వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మీకు అది నేను ఇప్పుడు లైవ్లో ఎలా జరుగుతుంది ఈ పిఓ రైజింగ్ దగ్గర నుంచి ఇన్వాయిస్ డిస్పాచ్, వెరిఫికేషన్, సబ్స్టోర్ డిస్పాచ్ అనేది నేను చూపిస్తాను. అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ పిఓ అండ్ వెండర్ డిస్పాచ్ అనేది అంతా కూడా మన ప్రెమిసిస్, పిఓ ఒకటే మన ప్రెమిసిస్లో జరుగుతుంది, వెండర్ డిస్పాచ్ అనేది వెండర్ దగ్గర జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. నేను ఇవి రెండు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, బట్ నేను చాలా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వన్స్ మనకి గూడ్స్ రిసిప్ట్ అయిన తర్వాత గూడ్స్ పర్చేజ్ ఆర్డర్ రైట్ చేయాలి అనుకున్నప్పుడు మనము స్టాక్ ఐడిలో నుంచి చూడండి, స్టాక్ ఐడిలో మనకి చూడండి పర్చేజ్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ ఆప్షన్లో మీరు పర్చేజ్ ఆర్డర్ చేసినప్పుడు ఏ వెండర్కి అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ వెండర్కి మీరు ఏం చెప్తారు అంటే
ఈ బిల్ అమౌంట్ సిరప్ అనేది మీకు ఒక 10 క్వాంటిటీ కావాలి. 10 క్వాంటిటీ పెట్టినప్పుడు ఏంటి, 10 క్వాంటిటీ మనం పెట్టగానే అతనికి ఏం చేస్తారు, అతనికి ఆర్డర్ వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ ఆర్డర్ ఇది అతనికి ఐదర్ మనం మెయిల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ లేదా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కూడా మన సాఫ్ట్వేరే వాడుతున్నారు అనుకోండి, మనం వాళ్ళకు ఒక యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇది డిస్పాచ్ చేస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఇక్కడ పీఓ రైట్ చేస్తాం మనం డిస్ట్రిబ్యూటర్కి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, అక్కడ బిల్ చేస్తాడు అనమాట వాళ్ళ సాఫ్ట్వేర్లో. బిల్ చేసి దాన్ని మనకి ఫిజికల్ స్టాక్ని అలాంగ్ విత్ ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో పంపిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం రైట్ చేసిన పీఓ ప్లస్ ఈ పీఓని మనం రైట్ చేసిన పీఓని ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గూడ్స్ రిసిప్ట్ రెండు వెరిఫై చేసుకుంటాం. రెండు వెరిఫై చేసుకొని మనం ఏం చేస్తాము, గూడ్స్ రిసిప్ట్లో ఎంటర్ చేస్తాము. ఈ గూడ్స్ రిసిప్ట్లో కూడా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి సప్లయర్ ఇన్వాయిస్ ఉంటుందో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సప్లయర్ ఎవరు, సేమ్ సమ్ సప్లయర్కి మనం పెట్టాము, సేమ్ సమ్ సప్లయర్ ఆర్ అదర్ సప్లయర్ ఎవరైనా ఇవ్వచ్చు మనకి. సో వాళ్ళది ఇస్తాము, వాళ్ళ ఇన్వాయిస్ నెంబర్. మనకి పీఓ నెంబర్ ఈజ్ డిఫరెంట్, ఇన్వాయిస్ నెంబర్ ఈజ్ డిఫరెంట్. ఇన్వాయిస్ నెంబర్ అనేది వెండర్ జనరేట్ చేస్తారనమాట, ఈ ఇన్వాయిస్ నెంబర్ అనేది. సో ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే వెండర్ పంపించిన ఫిజికల్ కాపీలో ఆ ఇన్వాయిస్ కాపీలో ఉంటుందో ఆ ఇన్వాయిస్ కాపీలో మనము ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. అండ్ మనకి క్రెడిటా క్యాషా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ టు హాస్పిటల్. చాలా హాస్పిటల్స్ బై డిఫాల్ట్ ఏంటి 45 డేస్ ఆఫ్ క్రెడిట్ పీరియడ్ అనేది ఇస్తారు. సో మనం 45 డేస్ పెట్టుకుంటామా, 10 డేస్ పెట్టుకుంటామా, లేదంటే 15 డేస్ పెట్టుకుంటామా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెండర్ అండ్ డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్ అనమాట. వాళ్ళు ఎలా నెగోషియేట్ చేసుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎన్ని రోజుల్లో ఆ క్రెడిట్ వాళ్ళకి క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకనంటే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇట్ హియర్, ఇది వీళ్ళకి సప్లయర్కి లెడ్జర్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి బేస్డ్ ఆన్ దిస్ లెడ్జరే డాక్టర్స్కి కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి కానీ పేమెంట్స్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఇంటిమేషన్ వెళ్తుంది. సో ఇది మనము చూసుకొని ఒకసారి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంది వాళ్ళతో అన్నది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఏంటంటే బిల్ టు బిల్ అనమాట, బిల్ రాగానే వెంటనే క్యాష్ పే చేస్తారు. సో క్యాష్ పేమెంట్ చేసేసి 0 డేస్ పెట్టేసి క్యాష్ పేమెంట్ చేస్తాం. ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ యాడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ కూడా జనరిక్ నేమ్స్ అనేది మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అన్నది నేను చెప్తాను. జనరిక్ నేమ్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ మోస్ట్లీ ఐటమ్ నేమ్ ఉంటుంది అనమాట. ప్రతి మెడిసిన్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్మిథైల్ ఫోలేట్ అండ్ మెథోకోబాలమిన్ కాంబినేషన్ ఉన్న మెడిసిన్ ఉంది. సో అది గైన్మెడ్ అనే కంపెనీ మనకి సప్లై, అంటే అదే కంపెనీ సప్లై చేస్తుంది అండ్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తుంది. సో బట్ సప్లయింగ్ వచ్చేసి గైన్మెడ్ అని చేస్తుంది, జనరిక్ నేమ్ వచ్చేసి ఎల్మెథైల్ ఫోలేట్ అంటే కాంబినేషన్, బట్ ఐటమ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు గైనఫాల్ డిహెచ్ఏ అని ఉంటుంది అనమాట. సో ఆ గైనఫాల్ డిహెచ్ఏ అనేది మనము ఐటమ్ నేమ్ అంటారు అనమాట. సో ఐటమ్ నేమ్ రాసుకుంటాము, ఇక్కడ ఆ బ్యాచ్ నెంబర్ వేసుకుంటాము, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డేట్ అదంతా కూడా మనము వేసుకుంటాం అనమాట. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డేట్ వేసుకున్న తర్వాత ఐటమ్ క్వాంటిటీ అంటే మనం ఎన్నైతే ఆర్డర్ పెట్టామో అన్ని క్వాంటిటీ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, మనము ఆర్డర్ పెట్టిన క్వాంటిటీతో పాటు ఫ్రీ క్వాంటిటీ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 క్వాంటిటీ ఇచ్చాను, ఫ్రీ క్వాంటిటీ ప్రజెంట్ 0 పెడుతున్నాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఒకటి ఈచ్ క్వాంటిటీ 100 రూపీస్ ఉందనుకోండి, మనకి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ నేను బిల్ అమౌంట్ బై డిఫాల్ట్ నేను ఏదైతే సప్లయర్ దగ్గర ఇంతకుముందు ఫీడ్ చేసి ఉన్నానో అదే వచ్చిందనమాట. నేను ఇప్పుడు ఎంఆర్పి 100 రూపీస్ చేస్తాను మీకు ఈజీగా అర్థమవటం కోసము. చూడండి 100 రూపీస్ చేసి ఐటమ్ క్వాంటిటీ 10 వచ్చింది అనుకోండి, నాకు ఇది 2027 దాకా ఉంది అనుకుందాం. ఎక్స్పైరీ డేట్ బ్యాచ్ నెంబర్ 2255. సో ఇక్కడ ఇచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా చూడండి నేను సేల్ ప్రైస్ అంటే ఎంఆర్పి ఈజ్ నథింగ్ బట్ మనకి ఇన్వాయిస్లో ఎంఆర్పి కనిపిస్తుంది, అది వేస్తాము. రేట్ అనేది ఏంటి అని అంటే మనకి పర్చేజ్ రేట్ మనకి వెండర్ అంటే ఎవరైతే మనకి సప్లయర్ ఉన్నారో వాళ్ళు మనకి ఎంతకి సేల్ చేశారు, అంటే మనం వాళ్ళు సేల్ చేసినప్పుడు మనం ఎంత కొనుక్కున్నాము అంటే ఆ పర్చేజ్ రేట్ అనేది మనం ఇక్కడ కంపల్సరీగా డిఫరెంట్ ఉంటుంది ఎంఆర్పి రేట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50 రూపీస్కి వచ్చింది అనుకుందాము. సో ఆటోమేటిక్గా మీరు సేల్ ప్రైస్ అనేది కూడా 50 వస్తుంది. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా ఏం చేయాలంటే మీ సేల్ ప్రైస్ బై డిఫాల్ట్ ఎంఆర్పి ప్రైసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ కొన్ని హాస్పిటల్స్లో ఏంటి 10% డిస్కౌంట్ యాడ్ చేసి 90 రూపీస్కు అలా పెడతారు. బట్ మోస్ట్లీ ఒకవేళ మీరు డిస్కౌంట్ ఇవ్వాలి అనుకున్నా కానీ అట్ ద టైమ్ ఆఫ్ బిల్లింగ్లో ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీరు ఇవ్వచ్చు డిస్కౌంట్ అనేది. సో అందుకని చెప్పేసి
మోస్ట్లీ వాట్ వీ రికమెండ్ ఈజ్ దట్ మీ సేల్ ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ షుడ్ బి ఈక్వల్ అండ్ రేట్ అనేది మనకు పర్చేస్ రేట్ అనమాట. సో ఇది అనేది కొంచెం జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోవాలి మనము, ఓకేనా. అండ్ ఆటోమేటిక్గా మనం ఇక్కడ సేల్ ప్రైస్ ఎంటర్ చేయగానే మనకి మార్జిన్ ఎంత ఉంటుంది ఈచ్ మెడిసిన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ మార్జిన్ అనేది మనం మాన్యువల్గా ఏం ఎంటర్ చేయకూడదు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఐటమ్ నేమ్, బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, టోటల్ ఐటమ్ క్వాంటిటీ. నేను ఇందాక చెప్పాను ఒక 2 క్వాంటిటీ ఫ్రీ వచ్చినాయి అనుకోండి, మనకి ఏంటి అని చూడండి, 2 క్వాంటిటీ ఫ్రీ వచ్చినా కానీ టోటల్ క్వాంటిటీ మారుతుంది తప్ప మనకి ఇక్కడ అమౌంట్ ఏం మారట్లేదు. ఎందుకు అని అంటే మనకు 2 క్వాంటిటీ ఫ్రీగా వచ్చింది కాబట్టి. సో ఇది మనం 2 క్వాంటిటీ ఎంటర్ చేసి మనము సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి బిల్ జనరేట్ అయిపోతుంది. అంటే ఏదైతే అంటే మన సిస్టంలో జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని ప్రింట్ రిసిప్ట్ కొట్టగానే మీకు ఏమవుతుంది అంటే గూడ్స్ రిసిప్ట్ యాడ్ అయిపోతుంది అనమాట. చూసారు, ఇది గూడ్స్ రిసిప్ట్ యాడ్ అయింది. మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది వెండర్ దగ్గర నుంచి మనకి జనరేట్ అయి ఉంటుంది అనమాట. ఈ గూడ్స్ రిసిప్ట్ నెంబర్ అనేది మన సిస్టమ్ జనరేట్ చేస్తుంది అనమాట, ర్యాండమ్గా బై డిఫాల్ట్ ర్యాండమ్గా కానీ సీక్వెన్షియల్గా కానీ మనకి జనరేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ వెండర్ దగ్గర నుంచి సప్లయర్ నుంచి దగ్గరికి కానీ మనకి ఇన్వాయిస్ కాపీ వస్తుంది, ఒకటి ఫిజికల్ కాపీ అంటే ఒక పేపర్, ఒక బిల్ లాంటిది. సో ఆ బిల్కి ఇది కూడా యాడ్ చేసుకొని మనము ఫైల్ చేసుకుంటాము. ఎందుకనంటే ఫ్యూచర్లో ఏదైనా మనకి స్టాక్ డిఫరెన్షియేషన్ ఉంది, స్టాక్ అడ్జస్ట్మెంట్ ఉంది అన్నప్పుడు మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఆడిట్లో కానీ లేదంటే స్టాక్ లెడ్జర్స్ మెయింటైన్ చేయడంలో కానీ లేదంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ మనం వెరిఫై చేసుకోవాలన్నా కానీ. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ చెప్తాను. వాటన్నిటికీ కూడా ఈ గూడ్స్ రిసిప్ట్ నెంబర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ కాపీకి ఇది కూడా అటాచ్ చేసుకోవడం అనేది గుడ్ ప్రాక్టీస్. బట్ ఇట్స్ అప్ టు యూ. మీరు పేపర్లెస్ వెళ్దాం అనుకుంటున్నారు, సో సిస్టమ్ ఎప్పుడు లైవ్లో ఉంటుంది, మీరు హ్యాపీగా చూసుకోగలరు ఇందులోనే. సో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇన్వాయిస్ నెంబర్ వెండర్తో మ్యాచ్ చేసుకున్నప్పుడు మనకి మ్యాచ్ అయిపోతుంది ఇక్కడ అంతా కూడా. సో వన్స్ ఎప్పుడైతే మనం ఇది యాడ్ చేయగానే చూడండి, చూసారా, సమ్ సప్లయర్ నుంచి ఆల్రెడీ మనము యాడ్ చేసాము. టోటల్ క్వాంటిటీ అనేది గూడ్స్ రిసిప్ట్లోకి వచ్చేస్తుంది. వన్స్ గూడ్స్ రిసిప్ట్లోకి వచ్చింది అని అంటే ఎక్కడికి వస్తుంది, అది స్టోర్లోకి వస్తుంది. చూసారా, బిలామోన్ సిరప్ నేను 1 చూసారా, ఇది ఇప్పుడు నేను యాడ్ చేసింది అనమాట. ఎక్స్పైరీ డేట్ 2027 అని చెప్పేసి చూసారా, అవైలబుల్ క్వాంటిటీ 12 ఉన్నాయి. సో ఇది మీకు ఫార్మసీలో కనిపించదు అనమాట, సారీ డిస్పెన్సరీలో కనిపించదు. నేను మీకు డిస్పెన్సరీ మాడ్యూల్లో చూపిస్తాను. చూడండి, డిస్పెన్సరీ మాడ్యూల్కి ఫార్మసీ మాడ్యూల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మసీ మాడ్యూల్లో డిస్పెన్సరీ ఉంది, ఇక్కడ డిస్పెన్సరీ వస్తుంది. చూసారా, చూడండి మీరు ఇక్కడ స్టాక్లోకి వెళ్తే బిలమోన్ సిరప్ నేను 112255 బ్యాచ్ నెంబర్ 112255 బ్యాచ్ నెంబర్ ఇక్కడ అసలు లేనే లేదు. ఎందుకనంటే మనము స్టాక్ రూమ్లో మాత్రమే ఉంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో మీరు ఇక్కడ మాత్రమే ఎంట్రీ చేశారు. స్టాక్ రూమ్లో నుంచి మీకు డిస్పెన్సరీకి కనిపించాలి అంటే స్టాక్ రూమ్ నుంచి డిస్పెన్సరీకి సబ్స్టోర్ డిస్పాచ్ కొట్టాలి. సో మనం అది ఇంకా చేయలేదు. సో సబ్స్టోర్ డిస్పాచ్ అనేది మనం ఎక్కడ చేస్తాము అని అంటే ఇక్కడ. సో ఇక్కడ సబ్స్టోర్ డిస్పాచ్ అనేది మనం 2 రకాలుగా చేస్తాం అనమాట. ఒకటి ఫార్మసీ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది, ఇలా ఇది చూసారు, ఇది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. రిక్వెస్టెడ్ బై ఫార్మసీ వచ్చింది అనుకోండి, ఇక్కడ వస్తుంది. మీరు డైరెక్ట్ డిస్పాచ్ కొట్టారనుకోండి, ఇక్కడ క్రియేట్ రిక్వెజిషన్ కొట్టేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారా, డైరెక్ట్గా ఫార్మసీ నుంచి మీరు డిస్పెన్సరీకి రిక్వెస్ట్ పంపించారనమాట. సారీ, డిస్పెన్సరీ నుంచి స్టాక్ రూమ్కి మీరు రిక్వెజిషన్ పంపించారు. ఇప్పుడు ఈ రిక్వెజిషన్ అనేది మనకి స్టాక్ రూమ్కి వెళ్తుంది. ఇక్కడ సబ్స్టోర్ డిస్పాచ్లో చూసారా, రిక్వెజిషన్ లిస్ట్ చూసారా, స్టాక్ రూమ్ నుంచి ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది పార్షియల్ వచ్చింది, ఇప్పుడు ఇది యాక్టివ్ అనమాట. సో రిక్వెజిషన్ వ్యూ చూసినప్పుడు మనము చూడండి, బిలాస్టిన్ అనేది వాళ్ళు 5 క్వాంటిటీ రిక్వెస్ట్ చేశారు. మీరు రిక్వెజిషన్ లిస్ట్ని మీరు చూసారు, డిస్పాచ్ రిక్వెజిషన్ కొట్టారనుకోండి, మీరు ఇక్కడ డైరెక్ట్గా డిస్పాచ్ అయిపోయింది. ఇప్పుడు మీకు స్టాక్ రూమ్లో కనిపిస్తుంది చూడండి, డిస్పెన్సరీలో స్టాక్లో కనిపిస్తుంది చూడండి. బిలామోన్ సిరప్ ఇంతకుముందు మనకి క్వాంటిటీ తక్కువ కనిపించింది, ఇక్కడ మీకు క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. 1 మినిట్ రిక్వెజిషన్లో మనము చూసారా, ఐటమ్స్ రిసీవ్ అయింది, ఇక్కడ కనిపించట్లేదు చూసారా మీరు. స్టాక్లో బిలామౌంట్ మొత్తం బిలాస్టిన్ ఎన్ని కనిపించినాయి, 2 + 5 7 ఉన్నాయి, టోటల్ 7 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, నేను రిసీవ్ ఐటమ్ కొట్టగానే 5 వచ్చిందనమాట మనకి. డిస్పాచ్ లిస్ట్ వ్యూ కొడతారు మనము, 5 + 7 12 రావాలి మనకి రిక్వెజిషన్లోకి వెళ్ళినప్పుడు. రిసీవ్ ఐటమ్ కొట్టి
రిసీవ్డ్ మీద క్లిక్ చేసి రిసీవ్డ్ కొట్టగానే మీకు చూడండి స్టాక్ డీటెయిల్స్లో 12 వచ్చేస్తాయి చూడండి. 7 + 5 12 ప్లస్ ఇంతకుముందు 5 + 2 7 ఉండేది, ఈ 5తో కలిపి 12 వచ్చేసినాయి. సో ఆటోమేటిక్గా ఈ బ్యాచ్ నెంబర్ అనేది ఏది నియరెస్ట్ ఎక్స్పైరీ ఉంటే దాన్ని ఫస్ట్ డిస్పాచ్ చేస్తుంది అనమాట సిస్టమ్ ఎప్పుడు కూడా. సో మనకి టోటల్ ఐటమ్స్ రిసీవ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మనం స్టాక్లో సేల్ చేసుకోవచ్చు ఈ బిల్ అమౌంట్. వితౌట్ ఫార్మసీ నుంచి డైరెక్ట్ డిస్పాచ్ కొట్టకుండా మనకి సేల్ డిస్పెన్సరీ వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేయలేరు అనమాట. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం డైరెక్ట్ డిస్పాచ్ లేదా రిక్వెస్ట్ మనము డైరెక్ట్ డిస్పెన్సరీ నుంచి పంపించవచ్చు, లేదా స్టాక్ రూమ్ నుంచి కూడా పంపించవచ్చు. అండ్ ఫార్మసీలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అని అంటే, స్టాక్ రూమ్ వాళ్ళు ఎవరైతే స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీరు కంపల్సరీ కూడా సెట్టింగ్స్లో ఈ సప్లయర్స్ ఉన్నారు కదా, సప్లయర్స్ని ఎప్పుడు అప్డేట్ చేసుకోండి. కంపెనీస్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఐటమ్స్ కూడా కంపల్సరీ కూడా అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మీరు ఐటమ్స్ అండ్ జనరిక్ నేమ్స్ మ్యాప్ చేసుకోవాలి, ఐటమ్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత జనరిక్ నేమ్ అనేది కంపల్సరీ కూడా మనము మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరిక్ నేమ్ మ్యాప్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, డాక్టర్కి కాంబినేషన్ అనేది తెలుస్తుంది. ఎలాగ ఇప్పుడు బిలామోన్ సిరప్ అనే దాంట్లో కాంబినేషన్ వచ్చేసి బిలాస్టిన్ 10 mg ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి ఐటంలోకి వెళ్ళినప్పుడు బిలామోన్ సిరప్ ఉంది చూసారా, చూడండి ఇక్కడ బిలామోన్ సిరప్ జనరిక్ నేమ్ ఆటోమేటిక్గా చూసారా బిలాస్టిన్ అని కనిపిస్తుంది. సో డాక్టర్కి ఏంటి అని అంటే వాళ్ళు ఏం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో జనరిక్ నేమ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ వీ రికమెండ్ టు డూ ఇట్. ఎందుకు అని అంటే లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్లో చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇది మ్యాండేటరీ అనమాట. సో డాక్టర్స్కి ఏంటి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తాయి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి, డిఫరెంట్ వెండర్స్ నుంచి డిఫరెంట్ డ్రగ్ డోసెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏది మేజర్గా డ్రగ్ మిక్స్ అయి ఉందో దాన్ని మనము జనరిక్ డ్రగ్గా పరిగణించి ఆ జనరిక్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వటం అనేది సో స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. సో కంపల్సరీ కూడా మీరు ఎప్పుడు కూడా ఈ కేటగిరీస్ నేను ఏదైతే ఈ ఐటమ్ అండ్ జనరిక్ నేమ్స్ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ సప్లయర్ని కంపల్సరీ అప్డేట్ చేసుకోండి, తర్వాత ఆ సప్లయర్ ఎక్కువ ఏ కంపెనీ నుంచి సప్లై చేస్తారో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ కేటగిరీ అనేది బై అనల్జిక్సా, యాంటాసిడ్సా, లేకపోతే యాంటీబయాటిక్సా అన్నది అది మన ఇష్టం. బై డిఫాల్ట్ ఆల్ ఆర్ ఎన్ఏ పెట్టుకోవచ్చు. యూనిట్ ఆఫ్ మెజర్ అనేది మీకు తెలుసు, ఇది ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఐటమ్ టైప్ వచ్చేసి ట్యాబా, ఇంజెక్షనా, సర్జికల్ ఐటమా, డిస్పోజబుల్సా, సిరప్సా, ఆయింట్మెంట్సా, ఇదంతా కూడా మీరు ఐటమ్ టైప్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఐటమ్ కూడా మీరు కంపల్సరీ ఐటమ్ యాడ్ చేసుకునేటప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఐటమ్ యాడ్ చేసుకునేటప్పుడు ఫార్మసీ యూనిట్ పెట్టిన తర్వాత మీకు ఐటమ్ నేమ్ నేను చెప్తున్నాను చూడండి. బిల్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ కంపెనీ నేమ్ చూడండి, అరిస్టో ఫార్మా నుంచే వస్తుంది ఇది. సో ఐటమ్ కోడ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఐటమ్ నేమ్ అదేంటంటే విచ్ కేటగిరీ ఇట్ కమ్స్ టు, అంటే ట్యాబ్లెటా, సిరప్పా, లేకపోతే డిస్పోజబులా, పౌడరా, బారా, శాచెట్టా, ఇంకేదైనా అన్నది మనము కంపల్సరీ ఐటమ్ టైప్ అనేది మ్యాప్ చేసుకోవాలి. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కూడా అంటే 1 × 1 యూనిట్ అంటే 1 యూనిట్ అని అర్థం అనమాట. జనరిక్ నేమ్ ఏముంటుంది, అది బిలాస్టిన్ ఉంటుంది. సో ఇట్లాగా ప్రతిదీ కూడా మనము వీలైనంత వరకు మ్యాక్సిమం డేటా ఫీడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే డాక్టర్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ జనరిక్ నేమ్స్ అండ్ ఐటమ్ నేమ్స్ అనమాట. ఇవి రెండుని కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు చక్కగా. మీకు ఒకవేళ ర్యాక్ సిస్టమ్ ఉందనుకోండి, ర్యాక్ సిస్టమ్ కూడా ర్యాక్ అలొకేషన్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ మెడిసిన్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే కొంతమందికి మోస్ట్ ఆఫ్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐవీఎఫ్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏంటి అని అంటే పోస్ట్ ట్రాన్స్ఫర్ మెడిసిన్ ఉంటుంది. పోస్ట్ ట్రాన్స్ఫర్ మెడిసిన్ అంతా కూడా మనం ప్యాకేజ్లో ఇస్తామన్నమాట అలాంటి కేసెస్లో. సో లేదా ఏదైనా సర్జికల్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి బై డిఫాల్ట్ అందరికీ మెడికేషన్ అనేది సేమ్ ఉంటుంది. అలాంటి పక్షంలో మీరు ఈ మెడిసిన్ ప్యాకేజ్ అని యాడ్ చేసుకుంటే వెన్ యూఆర్ సెల్లింగ్ ఇన్ ద అంటే డిస్పెన్సరీలో సేల్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అన్నీ ఎంటర్ చేసే పని లేకుండా ప్యాకేజ్ కొట్టుకొని మెడిసిన్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది. టోటల్ ప్రైస్ ఆ స్టాక్లో అవైలబుల్ ఏదైతే ఉందో అది చూసేసి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో
మీరు అడగండి, వీ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. అండ్ మీకు ఏ ట్రబుల్ ఉన్నా కానీ మాకు అందులో పింక్ చేయండి. సో మై టెక్నికల్ టీమ్ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. అండ్ ఇదే కాకుండా డిస్పెన్సరీ మాడ్యూల్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ పర్టికులర్ ఏదైతే ట్రైనింగ్ వీడియో మీరు చూస్తున్నారో అందులో దానికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ అందులోనే కొంచెం దయచేసి మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు వస్తుంది, మీకు డౌట్ వచ్చింది అనేది అక్కడ టైం మెన్షన్ చేసేసి నాకు మీరు మెసేజ్ చేస్తే నా టెక్నికల్ టీం మీకు ఇమీడియట్గా రివర్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ.